హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం రొయ్యల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే కేజీ పావు రొయ్యలు తీసుకున్నా. వీటిని క్లీన్ చేసేసరికి నాకైతే 600 వచ్చింది. 600 గ్రామ్స్ వచ్చింది. వీటిని శుభ్రంగా ఎలా కడుక్కోవాలో చూపిస్తాను. ఇలా ఈ ఈ పద్ధతిలో క్లీన్ చేస్తే దాని స్మెల్ పోతుంది. కర్రీ వండేటప్పుడు టేస్టు బావుంటుంది. ఒకసారి వాటర్ పోసి, ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత, మళ్ళీ వాటర్ పోసి, దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ ముక్క పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా 1 మినిట్ పాటు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం ఓపిక చేసుకొని ఒక్కొక్కటిగా పొట్టు లేకుండా, దాంట్లో ఏమైనా నలకలున్నా లేకుండా చూసుకోవాలి. వాళ్ళెంత క్లీన్ చేసినా ఎంతో కొంత పొట్టు ఉండిపోతుంది. ఇలా కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సన్న ఉసుక కూడా ఉంటుంది. జాగ్రత్తగా మంచిగా కడుక్కోవాలి నీళ్ళతోని. లాస్ట్‌లో అయిపోయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపేసి అలా పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాలు చూపిస్తాను. ఫస్ట్ పావు కిలో ఉల్లిగడ్డలు, 2 టమాటీలు, 2 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, మసాలాకు కావాల్సిన పదార్థాలు, 2 స్పూన్లు ధనియాలు అండ్ 2 యాలకులు, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 మిరియాలు, పావు స్పూన్ షాజీరా, 2 లవంగాలు, చిన్న ముక్కలు 2 దాల్చిన చెక్క, 2 జీడిపప్పులు, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలో చూడండి. 4 వెల్లుల్లి రెబ్బలు పక్కకు పెట్టుకొని మిగిలిన మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. ఇలా వేగిపోయినాక చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఆ 4 వెల్లుల్లి రెబ్బలేసి మళ్ళీ ఒకసారి పౌడర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దానికి కావాల్సిన మసాలా ఇలా వస్తుంది మసాలా. ఇది పక్కకు పెట్టేసుకొని కర్రీ ప్రాసెస్‌లోకెళ్దాం. ఉల్లిగడ్డలు సన్న ముక్కలు చేసుకోవాలి. పచ్చిమిర్చి గూడా, టమాటాలు గూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ఆకులు వేసి, అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకొని వాటి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ బావుంటుంది. గ్రేవీ గూడా చాలా బాగొస్తుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా వాటర్‌లో పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలా వేగాక రొయ్య ముక్కల్ని వాటర్ లేకుండా మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఆ రొయ్య ముక్కల్ని అందులో వాటర్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, అలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు అలా ఉడికించుకోవాలి. అలా 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్‌లోనే. అప్పుడే కర్రీ పర్ఫెక్ట్‌గా మంచి టేస్ట్‌తో వస్తుంది. అలా దగ్గర పడిపోతాయి రొయ్య ముక్కలు. అలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత అందులో స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూన్ పసుపేసుకొని అల్లం పేస్టు స్మెల్ పోయే వరకు మగ్గించుకోవాలి. మొత్తం కూర మొత్తం కలిసే వరకు కలుపుకొని, మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మంచిగా మగ్గనివ్వాలి. ఇవి గూడా 2 మినిట్స్ మగ్గిపోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఫైనల్‌గా మనం కారం వేసుకోవాలి. నూనెలోనే 70% రొయ్య ముక్కల్ని కుక్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం ఏస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు 1 స్పూన్ సరిపోతుంది. అర చెంచా సాల్ట్ ఏస్తున్నా. మళ్ళీ లాస్ట్‌లో వేస్తా. మీ టేస్ట్‌ని బట్టి సాల్ట్ వేసుకోండి. అలా ఉప్పు, కారం కలిసే వరకు మంచిగా కలుపుకొని 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి. కారం మగ్గిపోయిందండి. కారం మగ్గిపోయిన తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. 200 ఎంఎల్ ఉంటుంది.
మీకు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒక గ్లాస్ సరిపోతుంది. హై ఫ్లేమ్‌లో ఇలా ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. అలా లో ఫ్లేమ్‌లో మగ్గిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకొచ్చేసింది. ఇప్పుడు మసాలా వేస్తున్నా. నేను మొత్తం మసాలా వేయట్లేదు. 1 స్పూన్ మసాలా వేస్తున్నా. మీకు కావాలనుకుంటే ఇంకో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ పోసాను కాబట్టి నేను 1 స్పూన్ మసాలా వేసాను సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఏస్తున్నా. మీకు కావాలి మీ టేస్ట్‌ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరేసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా టెస్ట్ చేయాలంటే ఒక ముక్క తీసుకొని, దాన్ని మధ్యలో అన్నప్పుడు మీకు గట్టిగా తగలకుండా ఉండాలి. అప్పుడే ముక్క ఉడికినట్టు. ఇలా ఈ మాత్రం ఉడికితే చాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ రొయ్యల కర్రీ. లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండుకోండి. మొత్తం నిమ్మకాయ పిండుకోవద్దు. కొంచెమే పిండుకోండి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తుంది.